నిమిషం కొంచెం రైట్. ఏమైనా చేస్తే ఎక్కడికైనా వస్తా, ఏ సమయమైనా సరే, ఏ సందర్భం కనిపిస్తుంది. అందుకు నేను సదా నేను సిద్ధంగా ఉన్నా. మీరు బీపీఎం ఆలస్యం, ఎందుకంటే ఇంతమంది గొప్ప అందరంగా ఇచ్చినటువంటి కాశ్మీర్ రాష్ట్రంలో మర్చిపోను. ఇప్పుడు నా మధ్యలో ఉంటుంది. ఖచ్చితంగా మీ అందరితో నేనుంటా, నాకు మీ అందరూ ఉండడానికి కోరుకుంటూ ధన్యవాదాలు. ఆన్లైన్ పర్సెంట్ నేను మొదట ఒక హైదరాబాద్ కుటుంబంలో తీసేది, ఇప్పుడు పనిచేసే మాకు ట్రైనింగ్ గార్డెన్స్ సోషల్ ఇప్పుడు ప్రజలు షేర్ కూడా మనకి ఏం కాదు. మన రమ్మని ఫోన్ చేస్తుంది కానీ రమ్మని ఫోన్ చేస్తుంది కానీ నేను చేయగలను. ఎందుకంటే 20 రోజులు 20 కిలో ఇస్తారట. మరి అది ఇక్కడ సింగల్ వస్తుంది, సింగిల్ అడ్రస్ తెలియదు అనుభవించాం. ఎక్కడ ప్రత్యేకంగానే ముందుగా మాకు నేను డిగ్రీ చేసినప్పుడు అంటే 2 నిమిషాలు నేను ఫోన్ చేస్తాను సమయాభావం. ఎందుకంటే ఎక్కడ బస్ పాస్ పైసలు అరే పైసలు కదా అదే ఎందుకంటే ఆ సాహిత్యం ఆ సహాయమైనటువంటి మేము తీసుకున్నాం. అందరినీ ఉద్యమ స్ఫూర్తి ఉద్యమంలో పాటు చేస్తాం. అదేవిధంగా చదువు ఎక్కడ నెగ్లెక్ట్ చేయలేదు. ఆ స్ఫూర్తి ఒక రకంగా ఏంటంటే అక్కడ బతికినటువంటి గత కొద్ది రోజులుగా వారం రోజుల నుంచి సర్క్యులేట్ అవుతుంది ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నప్పుడు దగ్గర నుంచి నాకేమనిపిస్తుందంటే ఎప్పుడో నేను 2004 నుంచి 2012 వరకు ఉన్నా. అయితే హాస్టల్ ఓపెన్ చేయాలి ప్రధానమైన సమస్య అదే. కానీ ఇంతమంది పెద్దవాళ్ళని కలిసి అదృష్టం వస్తున్నాయంటే అపరిచయం ఎదురు చేయండి. ఇంతమంది పెద్దవాళ్ళని కలిసేటువంటి అదృష్టం. ఎందుకంటే మీరు వేసినటువంటి ఆ పాటలలో మేము నడిచినాం. ఆ కష్టాలు సుఖాలనేటువంటి అన్నాలు చాలా జర్నలిజం చేస్తున్నాను. 99 నుంచి 2006 వరకు హాస్టల్లో ఉన్నాను. ఎందుకంటే నాకు బేస్ హైదరాబాద్లో చర్చ లేకుండా బీడీ కోచింగ్ దొరుకుతుంది. కొండయ్య హాస్టల్ ఉంటుంది. మన
స్థాయిలో ఉన్నాను, టీచర్గా వచ్చినట్టే గోల్డెన్ రాస్తారే ఎందుకంటే నా పార్టీకే ప్రస్తావన కూడా తెలంగాణ స్టూడియో నేను స్టార్ట్ చేసి కూడా చేయాలి. అది ఆశలు కూడా తీసుకుపోయినాం కాబట్టి అటువంటి ఆశలు మనం మరొక దానికోసం ఏమైనా చేయాలి. నేను 95 నుంచి 2001 వరకు రూమ్ నెంబర్ 44లో ఉన్నా. 98లో హాస్టల్ అధ్యక్షుడు అయితే మిత్రులారా, నేను శాఖలో న్యాయవాదిగా పనిచేస్తూ ఆల్ ఇండియా సమతా పార్టీ అనే ఒక పార్టీని ప్రారంభించి ప్రతిసారి 10 మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నప్పుడు మన లక్ష్యం ఏంటంటే ఆ బాబాసాహెబ్ చెప్పిన సంక్షేమ హాస్పిటల్స్లో నర్సింగ్ క్లోజ్ అయ్యి 72లో ఓపెన్ బస్సు 73లోనే క్లోజ్ అయ్యింది. ప్రధానంగా కారణం ఉన్నటువంటి మోత్పల్లి నర్సింగ్లు, తర్వాత ఆర్టీఐ ఉన్నటువంటి మన పట్టిపురం కన్నా, తర్వాత మధు రగన్న, వీళ్ళు ఆర్టీఐలో కొట్లాడి 1 year క్లోజ్ చేసి పరిస్థితుంది అమ్మాలో. ఎందుకంటే అమ్మాడు చెప్తుందంటే ఆర్టీఐలో ఉన్న వాటినే మనం వాటిగా టార్గెట్ అయ్యారు. ఆయన చెప్పిన దాని ముందు వ్యక్తి ఈ యొక్క హాస్టల్ అంటే మన జాతులు ఒక మీటింగ్ కండక్ట్ చేయాలంటే చాలా కష్టపడాలి. ఒక్కరు ఒక స్థాయికి రాకనే ఈరోజు సమాజంలో మన అందరం దగ్గర వెళ్ళిపోతుంది. ఇవాళ ఈ చిన్న ప్రోగ్రామ్ కు అన్న ఎంత కష్టపడో తెలియదు. నాకు పొద్దు వచ్చి అక్కడి నుంచి కూర్చొని ఆలోచన చేస్తున్నాను. అసలు హాస్టల్లో ఉన్నప్పుడు కూడా ఏదైనా ఉద్యోగం తీసుకుంటే ఒక రూమ్లో ఉంటుండే, ఒక బాత్రూంలో ఉంటుండే, ఒకటి అక్కడ ఉంటుండే, కానీ ఉద్యోగం అయితే నడుస్తుండే. ఇప్పుడు కూడా ఈ ఏజ్ వచ్చినాక పెద్దవాళ్ళు ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడ ఫుడ్ ప్రొవైడ్ చేసి ఈ యొక్క బిల్డింగ్ ఏర్పాటు చేసుకొని ఈ మెసేజ్ నలుగురు చేస్తే ఆ నలుగురు ఇంకొక నలుగురికి ఏదో చేస్తారు, మన మాస్టర్ సాధించే దశగా ఎక్కవేద్దామని చెప్పి చాలా ఆలోచన చేసి వీళ్ళందరూ ఈరోజు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చాలా మంది వస్తున్నారు. కొంతమంది మాట్లాడుతూ వెళ్ళిపోతారు, కొంతమంది మాట్లాడుతూ చేస్తారు. విషయాన్ని టార్గెట్ పెట్టుకోండి. టార్గెట్ పెట్టుకుంటే మనకు ఒక గ్రిప్ ఉండాలి. ఇక్కడ ఎవరు అంత అది స్టూడెంట్స్ కాదు, అందరూ ప్రొఫెషనల్స్ వచ్చారు, వివిధ పార్టీలో పనిచేసే వాళ్ళు వచ్చారు. అన్ని విధాలమైన అన్ని రకాలమైన ఇక్కడ మనందరూ సమూహం ఉంది వాళ్ళ. కాబట్టి మనం వియోపతి కోసం అని చెప్పి చాలా మంది చాలా ఉపన్యాసాలు అద్భుతంగా ఇచ్చారు. ఇక్కడ ఏ ఒక్కరు కూడా వీక్ ఇవ్వలేదు, అందరూ చాలా అద్భుతంగా ఇచ్చారు. దీన్ని ఇదే స్ఫూర్తితో ఇంకా ముందుకు తీసుకెళ్లి ఇంకా ఇలా చేస్తే మనం భాగమైతాం. అన్నిటిపైన నిర్ణయాలు తీసుకొని ఏదైతే కమిటీ ఏర్పాటు చేయబోతున్నారో ఆ కమిటీని ఆ సంస్థ సాధించే వరకు కూడా అదే కమిట్మెంట్ తో ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. దాంతో పాటుగా మీకు ముందుగానే చెప్పాను, నేను ఇప్పుడు హైకోర్టులో ఏసీపీగా పనిచేస్తున్నాను. అది కూడా మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ అనేది కూడా నాకు కూడా కొంచెం ఆలోచన ఉన్నది. ఆ డిపార్ట్మెంట్ మీద నాకు కూడా కొంచెం గ్రిప్ ఉన్నది. ఎందుకంటే చాలా అప్రిషియేట్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నేను హాస్టల్కి వెళ్ళి హైకోర్టు దాకా వెళ్ళాను. హైకోర్టులో కూడా నాకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. అంటే ఇక్కడ సమయం ఇక్కడే పెంచుకొని ఆలోచనలు అక్కడ హైకోర్టులో కూడా అదే డిపార్ట్మెంట్ ఉన్నాను. కాబట్టి ఆఫీసర్స్ విషయంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా తెప్పించుకోవడానికి నా వంతుగా నేను సాయం చేస్తాను. ఇంకో విషయం చెప్తా ఉన్నాము, ఏదైతే ఇతనితో ఇది కాకుండా ఇంకో అన్న ఒక సబ్మిషన్, దీన్ని ఇంకొక మీటింగ్ కన్వర్ట్ చేయండి. ఒక పెద్ద హాల్ తీసుకున్నాము, ఏదైనా ఉంటాయి కదా ప్రెస్ క్లబ్ అడ్వాంటేజ్ చేసి ఒక అఖిలపక్షాన్ని పెట్టి, లేకపోతే ఒక మనమే ఒక బృందంగా వెళ్ళి ఒక హాస్టల్లో ప్రెస్ మీట్ పెడదాము. ఆ ప్రెస్ మీట్ ద్వారానే ఇంకొక ఏదైనా ప్రెస్ క్లబ్ గురించి చెప్పమంటే నేను కూడా దానికి సాయం చేస్తాను. అక్కడ అఖిలపక్షాన్ని పిలిపించి
పాటు అక్కడ కూడా రెవల్యూషన్ స్టార్ట్ చేసుకుని అసలు మనకు నోటీసులు ఎందుకు ఇచ్చారు, మనం నోటీసులు ఎందుకు చాలా చేయలేకపోయినాం. మనకు నోటీస్ ఇచ్చారు, వాళ్ళు ఏ డైరెక్షన్ తో మనకు నోటీస్ ఇచ్చారు. హైకోర్టు ఏమైనా కమిటీ చేసి సిఫారసు చేసి ఆ సమాధానాన్ని మన ప్రభుత్వానికి తెలియపరిస్తే ఆటోమేటిక్ గా మన అందరికి న్యాయం వస్తుంది. మన భవిష్యత్ తరాలకు కూడా మంచి ఆలోచన, మంచి పిల్లలు చదువుతారు. ఈ రాజకీయాలకు మంచి మనమే అంటే ఈ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత భయము లీడర్స్ మంచి ప్రొడక్ట్ కావాల్సిన అవసరం ఏదైనా ఉందంటే కాశ్మీర్ హాస్టల్ అని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను, అలాగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడు ఎన్నో రంగాలకు వెళ్ళి అంటే చాలా హాస్టల్స్ ఉన్నాయి కాశ్మీర్లో, వైస్ హాస్టల్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి, అంటే మేనేజ్మెంట్ హాస్టల్స్ ఉండొచ్చు. వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, వాళ్ళ హాస్టల్స్ పెట్టుకున్నారు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ప్రాబ్లమ్ విషయం కూడా అందరు చెందాలేసి వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ దూరం చేస్తా ఉన్నారు. మనకి ఈ దేశానికి మన లోకాలు, ఎందుకంటే ఈ దేశంలో మనము ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ దేశంలో ఏదైనా ప్రాజెక్టు కడుతున్నారు, ఏదైనా ఎయిర్పోర్ట్ కడుతున్నారంటే ఆ ప్రాంతం వాళ్ళకు కంపెన్సేషన్ ఒక రిజర్వేషన్ ఇచ్చి పక్క జరుపుతారు. అంటే ఈ దేశానికి మనం లోకల్ కాబట్టి మనకు రిజర్వేషన్ వచ్చింది. ఎందుకంటే అప్పుడు వాళ్ళ ఆంగ్లేయులు ఏదైతే పరిపాలన చేసారో వాళ్ళు ఈ దేశానికి మన స్వాతంత్రం ఇస్తూ మనకు కూడా బాబాసాహెబ్ గారు రిప్రజెంటేషన్ వల్లనే మనకు రిజర్వేషన్ కల్పించిన వాళ్ళకి మనం ఈ దేశానికి లోకల్ కాబట్టి మనం ఈ దేశంలో మన హక్కులు మనం సాధించుకోవడం వల్ల చాలా ముందుండాలి. అది కూడా అభిషేకరంగా లీగల్ ఒపీనియన్ అది గవర్నమెంట్ నుంచి తీసుకోవాలా లేదంటే ప్రైవేట్ నుంచి తీసుకోవాలా, 1 or 2, 3 మన 2 ఒపీనియన్స్ తీసుకుంటే మనకి ఏదనేది తెలుస్తుంది. ఆ విధంగా కొంచెం మన వరకు మనం సహాయం చేయాలి. ఇది ఒకటి. ఇక్కడ ఎవరైతే మనకు ముఖ్యంగా మనకి ఎవరు టైం కేటాయిస్తారంటే చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే టైం స్పెండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏడుపైన టైం స్పెండ్ చేయకుండా మనకి పనులు టైం స్పెండ్ అధిక వనరులు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఉందో దాని ప్రకారం లీగల్ అవసరం లేదు. డివిజన్ బెంచ్ మన హైకోర్టు నుంచి ఇట్లా లీగల్ ఒపీనియన్ తీసుకొని ఎట్లా ఒపీనియన్ తీసుకోవాలి, ప్రొసీజర్ ఎట్లా, హౌ టు ఓపెన్ హాస్పిటల్ ముంబైగా మన హాస్పిటల్ ఎట్లా ఓపెన్ చేయాలి, దాన్ని రిపేర్ చేస్తారా, రెనోవేషన్ రీఓపెనింగ్, రీకన్స్ట్రక్షన్ న్యూ బిల్డింగ్. సో మనకి ఎందుకు క్లోజ్ చేస్తారు, వాట్ ఈస్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు చూసుకున్నా ఇంకా మన గతకాలాలు చూసుకున్నా మన ముందు తరాలు చూసుకున్నా మన పిల్లల తరాలు చూసుకున్నా ఏం జరుగుతున్నాయంటే ఇక్కడ కొన్ని వర్గాలు మాత్రమే ఆర్థికంగా రాజకీయంగా పురోగమించి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యాధికారాన్ని సంపాదించుకున్నాయి. అంటే కొన్ని వర్గాలకు రాజ్యాధికారం నిలబడి రాజ్యాధికారం అంటే ఖచ్చితంగా ఈ ఏ వర్గాలకైతే విద్య అనేటువంటి దూరం అవుతుందో ఆ వర్గాలకు విద్య గురించి ఉన్నటువంటి ప్రాధాన్యత అనేది తెలియజేయాలి. ఆ విద్య గురించి ప్రాధాన్యత అనేటువంటి తెలియజేయకపోతే మన భవిష్యత్ తరాలు ఇంకా అంధకారంలో పోయేటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఏ విధంగా జరుగుతుందంటే ఒకరికి ఆర్థికంగా మీరు పేరు చేయడం పర్లేదు, కానీ వాళ్ళకు అక్షర జ్ఞానం కలిగించినట్లయితే ఖచ్చితంగా ఆ జాతి అనేటువంటి చైతన్యం కలుగుతుంది. ముఖ్యంగా ఈ వర్గాలు ఏం చేస్తున్నాయంటే మనకు అక్షరాన్ని కూడా చేసేటువంటి పుట్టినటువంటి సందర్భం. స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని స్టార్ట్ చేశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు చదువుకొని కొంతమంది ఐఏఎస్ అయ్యారు, ఐపీఎస్ అయ్యారు. అక్కడ ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వంలో కూడా కీలక పదవులు అనుభవిస్తున్నటువంటి మంత్రులు కూడా అయ్యారు. ఇలాంటి హాస్టల్లో అది కూలిపోతుందని చెప్పి అక్కడ ఉన్న మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మన సోషల్ వెల్ఫేర్ అధికారులతో కుమ్ముకయ్యి అది కూలిపోతుందని ఒక దొంగ సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల కరోనా పేరుతోటి విద్యార్థులను కారు చేయించారు. గత 4 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న విద్యార్థులు దిక్కు మొక్కు లేక రోడ్ల మీద పడి ఎంతో మంది అరుస్తూ ఉంటే ఈరోజు అక్కడ ఉన్న చదువుకున్న వాళ్ళంతా కూడా ఒక 20-25 సంవత్సరాల కింద అక్కడ నుంచి వెళ్ళిపోయి వివిధ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ ఓల్డ్ స్టూడెంట్స్ అంతా కూడా ఈరోజు సమావేశమయ్యి హాస్టల్ పునర్నిర్మాణం చేయడానికే ఇక్కడ ఒక తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేసుకున్నాము. మేము తెలంగాణ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. అది చాలా చక్కగా ఉంది ఆ బిల్డింగ్ పనిచేయక ముందు 2 కోట్లతో మరమ్మతులు స్టార్ట్ చేశారు. 2 కోట్లలో చాలా డబ్బు కూడా ఖర్చు పెట్టారు. డబ్బు ఖర్చు పెట్టినాక ఎవడన్నా పట్టిమల్ల ఇంజనీర్ ఎవడన్నా కూలిపోతుందని సర్టిఫికెట్ ఇస్తాడా?
దీనిపైన రేవంత్ రెడ్డి గారు సమగ్ర విచారణ జరిపించి ఈ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి మేము తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. దాంతో పాటు ఇక్కడ ఉన్న హాస్టల్లో చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా ఈ సమాచారాన్ని తెలుసుకొని మన హాస్టల్ పునర్నిర్మాణానికి అంకితం అవ్వాలని చెప్పి వచ్చే సమావేశానికి మీరందరూ కూడా ఖచ్చితంగా రావాలని చెప్పి నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు గానక సంగమేశ్వర్. ఆ హాస్టల్లో 1999లో నేను ప్రెసిడెంట్ గా కూడా పనిచేశాను.